ఇక్కడ ఎం అంటేరా కాల్షియం ఆర్ మెగ్నీషియం, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఎం అంటేనమ్మా కాల్షియం ఆర్ మెగ్నీషియం. ఎం అంటే కాల్షియం ఆర్ మెగ్నీషియం రా. ఈ సోడియం కార్బోనేట్ యాడ్ చేసినప్పుడు ఏమా జాగ్రత్త, మీకు అర్థమైంది అనుకున్నా. రిమూవల్ అంటారా ఏదో ఒక ప్రిసిపిటేట్ గా మార్చుతారు, ఇంకా అంతకంటే లేదు. ఇది ఏమన్నా MCO3 అయిద్దిరా. MCO3 MgCO3 లేదా CaCO3 ప్లస్ 2NaCl. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. Na2CO3 యాడ్ చేస్తే ఇక్కడ కూడా MCO3 అయిద్దిరా. అది ఇందాకైనా సోడియం క్లోరైడ్ వచ్చింది కదా పక్కన, ఇక్కడ సోడియము సల్ఫేట్ వచ్చిందిరా. తేడా మొత్తానికి కార్బోనేట్ ప్రిసిపిటేట్స్ గా రిమూవ్ అవుతాయిరా. ఎలా రిమూవ్ అవుతాయిరా? కార్బోనేట్ ప్రిసిపిటేట్ గా రిమూవ్ అవుతాయిరా. రైట్, ఇది ఫస్ట్ పాయింట్ రా. సరేరా, రిమూవల్ లో సెకండ్ మొదట యాడింగ్ ఆఫ్ వాషింగ్ సోడా. థర్డ్ మెథడ్ కాల్గాన్ ప్రాసెస్ అంటారా. CALGON కాల్గాన్. కాల్గాన్ ప్రాసెస్ CALGON. ముందు కాల్గాన్ అంటే ఏంటో తెలుసుకోవాలరా మనం. కాల్గాన్ అంటే ఏంటో తెలియాలరా. ఏంటంటారా, సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్, దాని పేరు అది రాసుకోండి. సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్. ఒకసారి మీరు వినండి. NaPO3 రా. బోర్డు మీద నీకు కనిపిస్తుందా సోడియం మెటాఫాస్ఫేట్ అంటావరా. ఇది సోడియం మెటాఫాస్ఫేట్, కానీ నేను ఒక వర్డ్ వాడాను, టేకెన్ 6 రా. అది నేను అందే బుద్ధి తెచ్చుకోండి. సోడియం హెక్సా మెటాఫాస్ఫేట్ అన్నాను నేను. హెక్సా అంటే 6 రా. ఇది దీనిరా ఇలా కూడా రాసుకోవచ్చు మన ఇష్టం. Na6P6O18 అంటే లేదు, మల్టిప్లై చేశాను. Na6P6O. దీని కాంప్లెక్స్ ఫామ్ లో కూడా రాయొచ్చురా. ఏం రాస్తాం సార్ అంటే, 2 సోడియంస్ బయట రాస్తారా Na2, 4 సోడియంస్ లోపల రాస్తారా Na4, P6O18. ఇది కాంప్లెక్స్ గా రాయటం. మీకు కాంప్లెక్స్ గా రాయటం అంటే మీకు ఇంత ముందు పొటాషియం ఫెర్రోస్ అనేది K4FeCN6 ఇలా రాయట్లా అలా రా. ఇంతకీ దీనికి హార్డ్నెస్ రిమూవల్కి తేడా లింక్ ఏంటి సార్ అంటే ఏం లేదురా. అది ఆ ఫార్ములా తీసుకున్నారా. దాంట్లో కూడా కాంప్లెక్స్ ఇన్సైడ్ మాత్రమే తీసుకున్నారా. Na4P6O18 -2. దాని అర్థం ఏంటంటే ఈ Na 2 ఉన్నాయిరా, ఒకటి +1 రా. ఆ 2 తీసేస్తున్నారా, ఇక్కడ -2 వచ్చిందిరా. ఎంత వస్తుంది? -2 వస్తుంది. Na4P6O18 రా. నీ ఇష్టంరా, నీ మెగ్నీషియం అయాన్ అయినా రిమూవ్ చేస్తుందిరా, కాల్షియం అయాన్ అయినా రిమూవ్ చేస్తుందిరా. ఎలా సార్ అంటే, ఒక 2 సోడియంస్ పోయి ఒక మెగ్నీషియం వెళ్తుంది లోపలికి. 2 సోడియం పోవడం అంటే ఈ 2 +1 రా. అందుకని 2 కలిపితే +2, ఇది ఒక్కటే +2 రా. అందుకని ఇలా రాస్తారా. ఒక 2 అక్కడే ఉంటాయిరా. Na2 ఇది Mg రా, P6O18 రా. సరే, ఇది -2 యాసిడ్ రా. బయటకు వచ్చి 2 సోడియంస్ ఇవి. అరే ఇలా వెళ్ళింది అంటే వాటర్లో నుంచి దాంట్లోకి వెళ్ళిపోయినట్టు, అంటే రిమూవ్ అయిపోయినట్టురా. సేమ్ ఇదే ప్లేస్ లో నువ్వు కాల్షియం కూడా తీసుకోవచ్చు, Ca+2. ఓకేనా, ఇదే కాంపౌండ్ కాబట్టి. అది ఇందాక ఇక్కడ మెగ్నీషియం వచ్చిందిరా, ఆ ప్లేస్ లో కాల్షియం వస్తుంది. Na2Ca P6O18 -2 రా. 2Na ప్లస్ రా. ఇది విషయం రా. ఓకే, కంప్లీట్ అయిందిరా. అప్ చేశానా? ఓకేరా. వాషింగ్ సోడా వాడి అలా రిమూవ్ చేయొచ్చు. అంటే రిమూవ్ యాజ్ కార్బోనేట్ ప్రిసిపిటేట్స్, రిమూవ్ యాజ్ కాంప్లెక్స్, ఇలా ఈ కాంప్లెక్స్ లాగా తీసేయచ్చు. 2 అప్ చేద్దాం. పవన్ ఓకే, ఏ ఇబ్బంది లేదు కదా ఆడియో వీడియోలో ఏమి? రైట్. కంటిన్యూషన్ వినండిరా. ఇది అయిపోయిందిరా. ఇంకోటిరా,
నిన్న క్లాస్లో చెప్పిన పర్మిటైట్ మెథడ్ లాంటిదిరా. దీన్ని ఏమంటామంటే నాలుగో దాన్ని అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటారు. అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్, అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటారా. ఏమంటారా? అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్. ఇక్కడ అయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ అంటారా, రెజిన్ అంటారా? రెజిన్స్ ఆర్ లార్జ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కంటైనింగ్ యాసిడ్ ఆర్ బేసిక్ గ్రూప్స్. ఏమని చెప్పానురా? లార్జ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ రాసుకోండి, కంటైనింగ్ యాసిడ్ ఆర్ బేసిక్ గ్రూప్స్. అది రెజిన్ అంటే మీనింగ్ రా. మీకు అర్థమయ్యేటండి నేను చెప్తారా. ఇప్పుడు ఆర్గానిక్ అంటారా, మీకు ఇంత ముందు CH4 తెలుసు, దాంట్లో ఒక కార్బనే ఉంది. అదే నిన్న క్లాస్లో సోడియం స్టీరేట్ చెప్పాను, C17H35CO, అంటే దాంట్లో 18 కార్బన్స్ ఉన్నాయి. అంటే అది లార్జ్. ఇంకా రెజిన్స్ లో ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎక్కువ అంటే ఒక 100 ఉండొచ్చు, లేదా 200 ఉండొచ్చు, 1000 కూడా ఉండొచ్చు. వీటిని ఇంకా లార్జ్ అని చెప్తే స్టీరిక్ యాసిడ్ కంటే కూడా. ఓకేనా? రైట్. వాటిలో ఖచ్చితంగా యాసిడ్ గ్రూప్. ఇప్పుడు నిన్న స్టీరిక్ యాసిడ్ లో కూడా చివరిలో C17H35 ఉందిరా, అక్కడ COOH ఉందిగా, అలా అనమాట. యాసిడ్ ఆర్ బేసిక్ గ్రూప్స్ రాసుకున్నదా? లార్జ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కంటైనింగ్ యాసిడ్ ఆర్ బేసిక్ గ్రూప్స్. ఒక్క నిమిషం. ఈ రెజిన్లో 2 రకాలు ఉంటాయిరా. రెజిన్లో 2 టైప్స్. ఒకటి క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ రా, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఇంకోటి రా యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్, యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. అయ్యే లేదురా, క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ కంటైన్స్ యాసిడ్ గ్రూప్. దీంట్లో యాసిడ్ గ్రూప్ ఉంటుందిరా. అంటే ఏ గ్రూప్ ఉంటుందిరా? యాసిడ్. చూడండి ఇలా రాయొచ్చురా. ఆరు అంటే ఆల్కైల్ రా. అంటే ఎన్ని కార్బన్స్ అయినా ఉండొచ్చు, 1000 కార్బన్స్ అయినా ఉండొచ్చు, అది ఒక కార్బన్ కూడా ఉండొచ్చు. ఇదిగో ఇలా RCOOH, ఇదిరా యాసిడ్ గ్రూప్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. ఇదిరా NH3OH రా. ఇదిగో ఇది బేసిక్ గ్రూప్ రా. OH అంటే బేసిక్ గ్రూప్ రా. మళ్ళీ ఇంకోసారి RCOOH యాసిడ్ గ్రూప్ రా, RNH3OH బేసిక్ గ్రూప్. దీన్ని ఇంత కూడా ఇబ్బంది లేకుండా ఇలా కూడా రాసుకుంటారా. సింపుల్ గా RH అని రాసేస్తారా. RH. ఓకే, అంటే ఇది కూడా మిస్ చేసేవారా. రైట్. అసలు విషయానికి వద్దారా ఇప్పుడు. సరే, ఇది యాసిడ్, ఇది బేస్ అన్నాం కదరా. ఇక్కడ కూడా రాయొచ్చురా, ROH అని రాసి వదిలేయచ్చు. రైట్. ఇంతకీ ఏంటి సార్ అంటే కనుక వినండి. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ రా, అది తీసుకుంటున్నారా. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్. ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ రా, ఇదిగో RH తీసుకుంటున్నారా. ఒరే నువ్వు కాల్షియం అయాన్ తీసుకున్నావు అనుకోండిరా, ఈ 2 తీసుకుంటున్నారా, ఏం జరిగిద్దో చూడండి. R2CA రా, 2H+. ఏం జరిగిందో వినండి ఇక్కడ బోర్డు మీద. కాల్షియం రా ఈ ఆర్కి అటాచ్ అయ్యిందిరా, H బయటకు వచ్చింది. అయితే ఒక కాల్షియంకి 2 Hలు ఎందుకు బయటకు వచ్చినాయి సార్ అంటే ఛార్జ్ బ్యాలెన్స్ రా. ఎందుకంటే H మీద +1 ఉంటుందిరా, కాల్షియం మీద +2 ఉంటుంది. సేమ్ అదే విధంగా నువ్వు మెగ్నీషియం కూడా వాడచ్చు. 2RH Mg+2 R2Mg + 2H+. ఓకేరా. ఒరే మీకు నిన్న ఎగ్జాస్టెడ్ పర్మిటైడ్ అంటే ఏంటంటే పర్మిటైడ్ లోకి కాల్షియం అయాన్ మెగ్నీషియం అయాన్ వెళ్ళిపోయారా, దాన్ని ఎగ్జాస్టెడ్ పర్మిటైడ్ అని చెప్పాను. దాన్ని రీజనరేట్ చేయడం కోసం NaCl వాడతారని చెప్పారా. సేమ్ అలాంటి బిట్ ఇక్కడ కూడా ఇస్తారా. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ఆర్ రీజనరేటెడ్ బై యాసిడ్, HCl తీసుకుంటారు రీజనరేషన్. రాసుకోండి అక్కడ నోట్ పాయింట్ గా. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ఆర్ రీజనరేటెడ్ బై యాసిడ్స్. యాసిడ్ అంటే HCl తీసుకుంటారు ఎక్కువ. ఏ యాసిడ్ అని తీసుకోవచ్చు, HCl తీసుకుంటారు. ఇంకోసారి క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్స్ ఆర్ రీజనరేటెడ్ బై యాసిడ్. రీజనరేటెడ్ అంటే అది వేస్ట్ అయిందని మళ్ళీ యూజ్లోకి తేవడం, అంతకంటే ఏం లేదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఫ్లోర్ క్లీన్ చేస్తే వెట్ క్లాత్ లాగా అని. ఓకేనా. అదే ఆ వెట్ క్లాత్ ఒక్కసారి
రబ్ చేస్తే మొత్తం డస్ట్ వచ్చేసిందిరా. అలా పారేస్తే అది వేస్ట్ కదరా, మళ్ళీ వాటర్లో క్లీన్ చేసుకున్నట్టు ఇది కూడా అంతేరా. అయిపోయిందిరా రీజనరేషన్ రాసుకోవడం. మరి యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ అయితే ఏందో చూడండి ఒకసారి. యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఇక్కడ RNH3OH ఇది తీసుకున్నారా. ఓకే, ఇప్పుడు జాగ్రత్త, క్యాటయాన్స్ అంటే కాల్షియము మెగ్నీషియం కదా, యానయాన్ అంటే అది కాదురా, Cl- ఇదిరా వాటర్లో ఉండే యానయాన్ అంటే పర్మనెంట్ హార్డ్నెస్ కదా. అప్పుడు Rn3Cl ఇదిరా, ఇది అంటే OH బయటకు వచ్చేసిదిరా, అంతే. OH బయటకు వస్తా, ఇందాక H+ వచ్చినాడు. అదేవిధంగా 2Rn3OH ప్లస్ SO4-2. ఓకేనా? ఒక్క నిమిషం రా, ఇది R ఉన్నప్పుడు 2 పెట్టుకోండి, 3 కాదు. ఎందుకురా 2 పెట్టుకోమన్నాను? ఏం లేదురా, ఓకేనా? మొత్తం 4 బాండ్సే ఉంటాయి నైట్రోజన్కి, కాబట్టి ఒక్క నిమిషం. ఒక్క 1 మినిట్. 4 బాండ్స్ అంటే ఒక్క నిమిషం చెక్ చేస్తాను. ఇది చూడండి, NH4OH అంటాం. NH4+OH-. ఒక H+ లో ఒక R తీసుకున్నాం అనుకోండి. రైట్, ఓకేలేరా, మొదట్లో ఉన్నట్టే ఉంచుతాయండి, కరెక్టే. 3నే ఉంచండి, ప్రాబ్లం లేదు. రైట్, సరేరా. బాండ్స్ సరిపోతాయి అంటే పాజిటివ్ నెగిటివ్ ఆన్సర్ వస్తుంది కదా. రైట్, సరేరా, 3నే ఉంచను. డిస్కషన్ దానికి సంబంధం లేదురా, అది వ్యాలెన్సీ కోసం చెప్పింది. ఇప్పుడు విషయానికి వద్దాం. ఇలా OH-1 Cl-1 అంటే ఒక OH+ లో ఒక Cl వచ్చింది. SO4-2 రా, అందుకని 2 తీసుకున్నారా. RNH3 taken twice SO4 రా, 2 OH- బయటకు వస్తారు, అంటే ఒక్కో దాని నుంచి ఒక్కోటి వస్తారా, 2 OH- బయటకు వస్తారు. ఇది ఇలా రాస్తారు, ఓకేనా? రైట్, ఎనీవే ఇలా మనం పాయింట్స్ రాసుకుంటా వస్తారు. మరి క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ రీజనరేట్ చేయడం కోసం యాసిడ్ వాడాం కదా. యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఇస్ రీజనరేట్ బై ద ఎడిషన్ ఆఫ్ బేస్, NaOH వాడతారు. మళ్ళీ రాసుకోండి, యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్ ఇస్ రీజనరేటెడ్ బై ఎడిషన్ ఆఫ్ బేస్. బేస్ కలిపి దీన్ని రీజనరేట్ చేస్తారా. బేస్ NaOH, బేస్ అంటే NaOH. రైట్, కంప్లీట్ అయిందా? ఇప్పుడు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అందరూ. పర్మిటైట్ రీజనరేషన్ సాల్ట్ వాడతారు, NaCl. క్యాటయాన్ ఎక్స్చేంజ్ రెజిన్కి యాసిడ్ వాడతారా, HCl. యానయాన్ ఎక్స్చేంజ్ రెజిన్కి బేస్ వాడతారా, NaOH అని చెప్పాను. ఇదంతా ఒక డిస్కషన్ థియరీలో. ఇదంతా థియరీ. తర్వాత యాక్చువల్గా మనకి ఈ చాప్టర్లో ఏ క్యాలిక్యులేషన్సే ఇంపార్టెంట్. ఇందాక కూడా ఒక మాట చెప్పాను, థియరీ అవసరం కాబట్టి చెప్పాను నేను. థియరీ హైగోనిట్స్ కాంపౌండ్స్లో కావాలిగా మెయిన్. ఇక్కడ క్యాలిక్యులేషన్గా మనకి డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అనే ఒక చిన్న పాయింట్ కావాలి. రాయకుండా ఒక్క నిమిషం అందరూ వినండి, డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఏంటో ఇది రబ్ చేస్తారా. ఇప్పుడు క్యాలిక్యులేషన్ అంటే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఇప్పుడు చెప్పబోతున్నారా. ఇందాక కూడా అన్నాను, ఆల్రెడీ మీరు చూస్తుంటే కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తారా మీకని. ఈ వర్డ్ వినండి, డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే మీకు మొత్తం ఇక్కడ 6 సాల్ట్స్ ఉన్నాయిరా, నేను చెప్తాను. కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, కాల్షియం సల్ఫైడ్, మెగ్నీషియం. ఇది హార్డ్నెస్కి 6 సాల్ట్స్. ఇది కాకుండా ఇంకొక కాంపౌండ్ తీసుకుంటారు, అది కాల్షియం కార్బోనేట్ రా, ఇక్కడ అది తీసుకుంటాం. ఇంతకీ ఒక్క నిమిషం వినండి, రాయొద్దని ముందుగానే చెప్పాను. నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్
CaCO3 present in 1 million grams of water. అంటే 1 million grams of solvent వాటర్ అంటే అరే ఇంత అమౌంట్ ఏంటంటే 1 million grams సొల్యూషన్ అన్నా పర్లేదు అంటే తేడా రాదురా. మిలియన్ అంటే 10^6. సరే మళ్ళీ ఇంకోసారి నేను చెప్తారా డెఫినేషన్ ఇప్పుడు రాసుకోవచ్చురా. అరే ఈ 6 salts ఏది చెప్పలేదురా. నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అన్నాను. రాసుకోండి, నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ present in 1 million grams వాటర్. 1 million grams వాటర్. అరే 1 million అంటే ఇప్పుడే అన్నాను మీతో 10^6 అని. 1 million grams అంటే 10^6 అని చెప్తున్నారు. 1 million grams వాటర్ అయిపోయిందిరా. ఓకే, దీనికి యూనిట్ రా ppm రా. ppm కంప్లీట్ వాటర్ పార్ట్స్ పర్ మిలియన్ రా. p పార్ట్స్ పర్ మిలియన్ అంటే లేదు, పార్ట్స్ అంటే గ్రామ్స్ రా. నంబర్ ఆఫ్ గ్రామ్స్ మిలియన్ గ్రామ్స్ అంటే మిలియన్ గ్రామ్స్ ఏమైనా సాల్వెంట్ రా. నంబర్ ఆఫ్ గ్రామ్స్ అయినా ఈ సొల్యూట్. ఇక్కడ కాల్షియం కార్బోనేట్. మళ్ళీ ఇంకోసారి యూనిట్ ఫర్ ద డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ యూనిట్ ఏంటంటే ppm రా, పార్ట్స్ పర్ మిలియన్. ఇప్పుడు ఏం చెప్పారంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటే నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ మిలియన్ గ్రామ్స్ సాల్వెంట్. అయిపోయిందా? రైట్. కింద నేను అన్నాను ఈ యాక్చువల్గా 6 salts కాకుండా దానికి దీనికి లింక్ ఏం చేస్తాడంటారా ఒకసారి వినండి అందరూ. 1 mole CaCO3 కాల్షియం కార్బోనేట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ 1 mole సాల్ట్. ఇదిరా అజంప్షన్. 1 mole కాల్షియం కార్బోనేట్ గా 1 mole సాల్ట్ కి ఈక్వల్ చేస్తారు. మళ్ళీ ఇంకోసారి 1 mole, ఓకేనా, 1 mole కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఈక్వల్ 1 mole సాల్ట్. ఇక్కడ 1 mole సాల్ట్ ని చూడండి 1 by 1. అరే మీకు కాల్షియం కార్బోనేట్ వెయిట్ ఐడియా ఉందా? 100 grams. అందుకని 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఇప్పుడు 1 by 1 సాల్ట్స్ తీసుకున్నారా, ఆ సాల్ట్స్ మారిపోతాయి. 6 salts ఉన్నాయి మీకు. మెగ్నీషియం క్లోరైడ్ తీసుకున్నాం అనుకోండి, దాని మాలిక్యులర్ వెయిట్ 95. 95 grams ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్. మళ్ళీ ఇంకోసారి జాగ్రత్త, అదేమి ఈ 6 salts మాలిక్యులర్ వెయిట్ బై హార్ట్ చేసుకుంటే బెటర్ మీకు కూడా, అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నా ఉద్దేశం ఏంటంటే క్లోరిన్ 2 71 దాని వెయిట్, మెగ్నీషియం 24 + 71 95. ఇది మారదుగా. రెండో పాయింట్ కదండి, ఇది 100 grams సరే 1 mole అంటే. ఈసారి నేను కాల్షియం క్లోరైడ్ తీసుకున్నారా, 111 grams ఆఫ్ కాల్షియం క్లోరైడ్. 111 grams ఆఫ్ కాల్షియం క్లోరైడ్. ఓకేనా? రైట్. ఇదేమన్నా 95 grams, ఇదేమన్నా 111 grams ఆఫ్ కాల్షియం. మూడోదిరా, ఇది 100 grams రా. మెగ్నీషియం కాల్షియం కి 16 డిఫరెన్స్ రా అటామిక్ వెయిట్ లో. మెగ్నీషియం 24 రా, కాల్షియం 40. 71 + 40 రా, 111 grams. తర్వాత సాల్ట్ రా, మెగ్నీషియం సల్ఫేట్ రా, 120 grams ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్. 120 grams. ఇందాక స్పెషాలిటీ లేదు. ఇది 24, ఇది 32, అది 64, 4 ఉన్నాయి కాబట్టి కలిపితే 120 grams వస్తుందిరా. నెక్స్ట్ 136 grams కాల్షియం సల్ఫేట్. 136 grams కాల్షియం సల్ఫేట్. నెక్స్ట్ 146 grams ఆఫ్ మెగ్నీషియం బైకార్బోనేట్. జాగ్రత్త, నేను ఇందాక ఏం చెప్పానంటే ఇవేమి స్పెషల్ పాయింట్స్ ఏం కాదురా, ఇవన్నీ మాలిక్యులర్ వెయిట్స్ కదా. 1 mole 1 mole కి ఈక్వల్ కాదు. ఇది 1 mole అంటే 100 grams దాని మాలిక్యులర్ వెయిట్. కాల్షియం 40, కార్బన్ 12, CaCO3, 3 oxygens 48, అది 100 రా. ఇదిగో ఇవిరా. ఇక లాస్ట్ 162 grams ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్. కాల్షియం బైకార్బోనేట్ 162 grams ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్. రైట్. యాక్చువల్గా హార్డ్నెస్ ఏమన్నా ఈ 6 salts వల్ల వస్తుందిరా. కానీ మనం చెప్పేటప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ చెప్తారా. ఇందాక కూడా నేను చెప్పినప్పుడు
నంబర్ ఆఫ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ప్రజెంట్ 1 మిలియన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ అని చెప్పారు. అందుకని ఈ వీటి వెయిట్ కాల్షియం కార్బోనేట్ లో మార్చాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే అది. ఓకేనా? రైట్. సరేరా, ఇది కదా, దీన్ని నేను ఫార్ములాలోకి మారుస్తాను. చిన్న ఫార్ములా, పెద్ద అర్థం కానంత ఫార్ములా ఏం కాదు అది. తినండి, ఇది రబ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఎరా మనం థియరీ చెప్పుకుంటప్పుడు ఏదైనా ఒకటి డౌట్స్ ఉండొచ్చు కనుక ఒక 4-5 క్యాలిక్యులేషన్ చేస్తే డౌట్స్ అని క్లారిఫై అవుతాయి. నిన్న కూడా అన్నాను, డబుల్ టైట్రేషన్ చెప్పేటప్పుడు చాలా బల్క్ థియరీ, చాలా కష్టం అది జూనియర్ ఇంటర్లో అర్థం చేసుకోవడం. అందుకే అన్నాను మొన్న, జూనియర్ ఇంటర్లో 2 నిమిషాలు పట్టింది లేకపోతే 10 నిమిషాలు పట్టింది, సీనియర్ ఇంటర్లో 2 సెకండ్లో చేసి అయ్యొచ్చు. ఎందుకంటే మీకు డెప్త్ పెరిగిద్దిరా మీకు పర్సనల్గా, అదే తేడా, అంతకంటే లేదు. సరివేనండి విషయానికి. ఫార్ములా చెప్తాను కదా, ఏం చెప్తాను చూడండి ఒకసారి. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఈజ్ ఈక్వల్, చూడండి రాస్తాను, వెయిట్ ఆఫ్ సాల్ట్ ఇన్ గ్రామ్స్ లో వెయిట్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్, ఇది జనరల్గా ఎప్పుడు గ్రామ్స్ లో తీసుకుంటారు. మాలిక్యులర్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, లేదా అదే రాస్తుంది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఇంటూ 100 బై వెయిట్ ఆఫ్ వాటర్, ఇది కూడా గ్రామ్స్ లేదా మర్చిపోవద్దురా. ఇక్కడ కానీ గ్రామ్స్ అనేవాడు రాస్తున్నారు, ఇంటూ 10⁶ ppm పార్ట్స్ పర్ మిలియన్. ఇది ఫార్ములా. అలా రాస్తాడు కానీ ఇది జస్ట్ డిరైవ్డ్ ఫార్ములా కాదురా, మీనింగ్ కన్వే అవుతుంది ఈ ఫార్ములా. ఏంటి సార్ మీనింగ్ అంటే వినండి. ఒరే ఈ 100 అనేదిగా కాల్షియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్, ఈ 100 కాల్షియం కార్బోనేట్ మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు నీకు వెయిట్ ఆఫ్ సాల్ట్ ఉంది కదా, దాని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ డివైడ్ చేశాను, కాల్షియం కార్బోనేట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మల్టిప్లై చేశాను. అంటే సాల్ట్ యొక్క వెయిట్ ని కాల్షియం కార్బోనేట్ యొక్క వెయిట్ లో మార్చినట్టు దాని మీనింగ్ అది. సాల్ట్ ఆఫ్ వెయిట్ ని కాల్షియం కార్బోనేట్, ఎందుకంటే పీపీఎం దాంట్లోనే ఉంటుంది కాబట్టి. వెయిట్ ఆఫ్ వాటర్ ఇన్ గ్రామ్స్, వాటర్ వెయిట్ అంటే ఒక పర్టికులర్ వాటర్ లో ఇది ఉంటే, ఈ వెయిట్ ఉంటే సాల్ట్ 10⁶ లో ఎంత ఉంటుంది అని కనుక్కోవడం మన పని. దీనికి కొద్దిగా చిన్న మోడిఫికేషన్స్ కూడా చేయొచ్చు. ఇది ఫస్ట్ ఫార్ములా కదా, డిహెచ్ నా ఉద్దేశం, డిహెచ్ అని డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ కదా, ఇజ్ ఈక్వల్ ఇదిరా వెయిట్ ఆఫ్ సాల్ట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, సాల్ట్ ఏంటి మోల్స్ ఆఫ్ సాల్ట్, n salt into 100 by weight of water in grams into 10⁶ ppm. అంటే ఆ ఫార్ములా ఇది ఒకటేరా. మరి తేడా ఏంటి సార్ అంటే, ఈ ప్లేస్ లో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ప్లేస్ లో మోల్స్ ఆఫ్ సాల్ట్ రాస్తారు. ఎన్ అంటే ఏంటి మోల్స్, మీకు తెలిసిందే, అవి పక్కన రాసుకోండి. మోల్స్ ఆఫ్ సాల్ట్ రాస్తాను ఒక పాయింట్. తర్వాత దీంట్లో ఇంకొక చిన్న పాయింట్ వినొచ్చు, కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపించిద్దిరా, అయినా అర్థమైందిలే, వినండి. ఎప్పుడైనా పీపీఎంస్ ఆఫ్ సాల్ట్ ఇస్తాడు, జాగ్రత్త. పీపీఎంస్ ఆఫ్ సాల్ట్ అంటారా డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్, అది కాదురా. పీపీఎంస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ అంటే. ఇప్పుడు ఏంటంటే వినండి, పీపీఎంస్ ఆఫ్ సాల్ట్ అంటారా, ఇది వెయిట్ ఆఫ్ సాల్ట్, వెయిట్ ఆఫ్ వాటర్ 10⁶, ఇంతవరకు పీపీఎంస్ ఆఫ్ సాల్ట్ గా తీసుకోవచ్చు. అంటే పీపీఎం ఆఫ్ సాల్ట్, ఇక మిగిలేదు ఏంటంటే బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఇంటూ 100. ఈ 100 ఏంటంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, ఈ 100 ఏంటి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఇలా తీసుకోవచ్చు. ఓకేరా, క్లారిటీ ఉందా? ఏ ఇబ్బంది లేదు టెక్నికల్ గా, ఓకేనా? రైట్. పీపీఎంస్ ఆఫ్ సాల్ట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఇంటూ 100 ఇంటూ 100. ఇది జాగ్రత్త అమ్మా. పీపీఎంస్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ మన డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్, పీపీఎంస్ ఆఫ్ సాల్ట్ కాదు. దాన్ని మార్చాలంటే ఏం లేదా, దీన్ని గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తోటి డివైడ్ చేసి 100 మల్టిప్లై చేయాలి. ఓకే రైట్. ప్రాబ్లం చేసేటప్పుడు కొద్దిగా మళ్ళీ క్లారిటీగా చెప్తాను. ఇంకోటి ఒకసారి ఒక పాయింట్ వినండి జనరల్గా.
ఇఫ్ సేమ్ వెయిట్ ఆఫ్ డిఫరెంట్ అంటే ఇఫ్ సేమ్ సొల్యూషన్ కంటైన్స్ సేమ్ వెయిట్ ఆఫ్ డిఫరెంట్ సాల్ట్స్, ఒక సొల్యూషన్ ద్వారా ఒకే వెయిట్ ఉన్న డిఫరెంట్ సాల్ట్స్ ఉన్నాయి అనుకోండి, దెన్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఈజ్ మోర్ ఫర్ ద సాల్ట్ కంటైనింగ్ లో మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ తక్కువ దానికి హార్డ్నెస్ ఎక్కువ. ఎందుకంటే ఈ ఫార్ములా చూడండి, వెయిట్ ఒకటే అయింది అనుకోండి ఒకే సొల్యూషన్ లో, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తక్కువ ఉందనుకోండి డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఎక్కువ వస్తుంది కదా. ఆ పాయింట్ కింద రాసుకుంటారు నోట్ అని చెప్పి పైన ఎవరు రాస్తారా? ఇఫ్ సేమ్ వెయిట్స్ ఆఫ్ డిఫరెంట్ salts are present in, if same weights of difference are present in same solution, then salt with low molecular weight contains high degree of hardness. Salt with low molecular weight contains high degree of hardness. ఓకే రా? ఇక ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పాలరా, ఒక్కసారి సెట్టింగ్స్ మార్చుకున్నారా? ఇక చూద్దాంరా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పవన్ అన్మ్యూట్ అయినట్టున్నావు కదా, సరే ఒకసారి పవన్ ఒకసారి మ్యూట్ చేశాను చూడ, అన్మ్యూట్ చేశాను చూడరా. వినపడుతుంది? ఏదన్నా నీ దగ్గర ఇబ్బంది వచ్చిందా, డిస్టర్బెన్స్? ఓకే, ఇప్పుడు 139 మెంబర్స్. ఎక్కడ ఇబ్బంది ఏం లేదు కదా, టెక్నికల్ గా ఇబ్బంది రాలేదు కదరా? ఓకేరా, ఇందా నేను అన్నట్టు ప్రాబ్లమ్స్ తింటే క్లారిటీ వచ్చేస్తుందిరా, విందురు కానీ. ఒకసారి సెల్ ఫోన్ సెట్టింగ్ మారుస్తారా, ఒక ఫోన్ నుంచి స్క్రీన్ వచ్చేటట్టు, ఒక ఫోన్ నుంచి ఈ అసైన్మెంట్ కనిపిస్తట్టు మోడల్ ప్రాబ్లమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా. అయిపోయిన తర్వాత మీరు ఏదైనా డౌట్స్ కూడా మాట్లాడవచ్చు, అంటే కొద్దిగా ఏదైనా ఏంటి సార్ ఇలా అని మీకు టైం ఇస్తాను రా. సరే రైట్ రా, ఒకసారి వెయిట్ చేయండి అందరూ. అందరూ 2 minutes వెయిట్ చేయండి. ఓకేరా, డివైస్ మార్చుకుంటున్నా. ఓకే పవన్, నువ్వు ఉన్నావు కదా అన్మ్యూట్ లో? ఓకే, వాయిస్ వస్తుందా? డబుల్ వాయిస్ వస్తుందా? ఓకే, ఇప్పుడు రా పవన్. రైట్, ఒకసారి స్టార్ట్ చేద్దాంరా, ఒకసారి బోర్డ్ ఫిక్స్ చేసి. ఓకే, బోర్డ్ క్లియర్ గానే ఉందా? సరే, ఇప్పుడు రా ప్రాబ్లం షేర్ చేస్తున్నారా, ముందు తర్వాత మాట్లాడదాం. అరే మీకు ఇందాక అదే నిన్న వాట్సాప్ లో పంపించాను రా ప్రాబ్లమ్స్ అందరికి. అవే తీసుకుంటున్నారా? ఒక 1 minute.
ఓకేరా, ఒక 1 minute రా. ఓకేరా, అందరూ చూడండి. కొద్దిగా లైటింగ్ తక్కువైందిరా, ఒక్క నిమిషం రా. అయినా సరే చదవండి ఫస్ట్ ప్రాబ్లం. ఒక్క నిమిషం ఆగండి రా మళ్ళీ. అంటే మీకు ఫస్ట్ ప్రాబ్లం చదువుతున్నారా? 1 liter ఆఫ్ శాంపిల్ ఆఫ్ హార్డ్ వాటర్, డెన్సిటీ 1 gram per. ఒరే పవన్, కనిపిస్తుంది కదా, విజిబిలిటీ ఏం ప్రాబ్లం లేదు కదరా? పవన్ మ్యూట్ అయిపోయావా? సరే, ఒక 1 minute రా. అన్మ్యూట్ చేస్తున్నారా? పవన్ అన్మ్యూట్ చేస్తాను చూడు. అయింది. సరే, అది ఓకే. కానీ ఇందాక నేను చూపించినప్పుడు ప్రాబ్లం కనిపించింది కదా? అంటే విజిబిలిటీ సరిపోతుంది, అంటే మరీ అంత క్లారిటీ లేదు కానీ కొద్దిగా సరిపోతుంది కదా, చదవడానికి సరిపోతుంది కదా? ఓకే, రైట్, స్టార్ట్ చేద్దాంరా. ఓకే రా, చూడండి ఒకసారి అందరూ. అక్కడ 3 dots మీద నొక్కి రొటేట్ అని వచ్చింది, దాని మీద నొక్కండి సార్, అప్పుడు క్లారిటీ వచ్చింది. ఏంట్రా? అక్కడ 3 dots వచ్చింది సార్, దాని మీద నొక్కండి సార్, రొటేట్ అని నొక్కండి సార్. రొటేట్ అని నొక్కితే ఏమైంది? ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ హార్జెంటల్, ఇప్పుడు హార్జెంట్, ఇప్పుడు వచ్చింది. సరే, ఓకేరా. టెక్నికల్ గా మీ అంత స్ట్రాంగ్ కాదురా, మీరు యూత్ కదా, అది తిరుగుతుందిరా, అదే సమస్య. మళ్ళీ లేనిపోయిన గోళ అటు ఇటు తిరుగుతూ ఉంది, టైం అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ సరే, ఉండు ఒక్క నిమిషం. సరేరా, వినండి ఒకసారి అందరూ. టైం అంతా అటుకి పోతుందిరా. అంటే జనరల్గా ఏంటంటే మీతో చాలాసార్లు చెప్తాను, నా క్లాస్ ఏంటంటే నీట్గా జరిగిపోతూ ఉండాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. రెగ్యులర్గా అయితే ఏ ఇబ్బంది ఉండదు, డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. ఇది ఏమైనా టెక్నికల్ ఇష్యూ లింక్ అయ్యింది కదా. సరే, విషయానికి వద్దాంరా. ఫస్ట్ ప్రాబ్లం నేను చదువుతున్నాను రా. 1 liter ఆఫ్ ఏ శాంపిల్ ఆఫ్ హార్డ్ వాటర్, బ్రాకెట్లో డెన్సిటీ 1 gram per ml రా, కండెన్స్ 136 milligrams, జాగ్రత్త, milligrams ఆఫ్ కాల్షియం సల్ఫేట్ అండ్ 190 grams ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్. Then what is the total hardness of water in terms of CaCO3? నేను కావాలని ఆ లైన్ అండర్లైన్ చేశాను. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ CaCO3 చెప్తారని చెప్పడం కోసం. అయితే వాడు వాడిన వర్డ్లో టోటల్ అంటారా, వాడి ఉద్దేశం ఏంటంటారా, 2 రకాల సాల్ట్స్ ఉన్నాయిరా, CaSO4 ఒకటి, MgCl2 ఒకటి. ఈ రెండింటికి కలిపి అనరా, ఓకేనా? అయితేరా ఒక చిన్న క్లారిఫికేషన్ రా, ఈ 2 సాల్ట్స్ పర్మనెంట్ హార్డ్నెస్ నే ఇస్తాయిరా. ఇది ఒకటి సల్ఫేట్, ఒకటి క్లోరైడ్. ఒక్కోసారి ఒకటి బైకార్బోనేట్, ఒకటి క్లోరైడ్, సల్ఫేట్ కూడా ఇవ్వచ్చు. అప్పుడు బైకార్బోనేట్ వల్ల వచ్చేది ఏమైనా టెంపరీ హార్డ్నెస్ గా, క్లోరైడ్ సల్ఫేట్ వల్ల వచ్చేది పర్మనెంట్, అలా కూడా క్వశ్చన్ ఉండొచ్చు. అరే మీకు ఇందాక నేను చెప్పిన ఫార్ములా అందరూ వాడండి. ఏం ఫార్ములా చెప్పారు సార్ అంటే, పైన ఇప్పుడు బోర్డు మీద కూడా కనిపిస్తుంది చూడండి, అందరూ బోర్డు చూడండి. 2 వేరు స్క్రీన్స్ మీద ఉన్నాయి కదా. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఈజ్ ఈక్వల్ weight of salt in grams by gram molecular weight into 100 by weight of water in grams into 10⁶. ఒక చిన్న క్లారిఫికేషన్ దా, నీకు ఇచ్చిన వాటర్ రా వాడు 100 ml రా, ప్రాబ్లం స్టార్ట్. సారీ 1 liter రా, ఐఎమ్ సారీ, 1 liter వాటర్ ఇచ్చాడు రా. నీకు అందరూ తెలుసురా, 1 liter అంటే 1000 ml రా, 10 power 3 grams రా, 10 power 3 grams, కరెక్ట్ రా? ఎందుకంటే డెన్సిటీ చెప్పాడు కదా, 1 ml is equal to 1 gram రా, క్లారిటీ. వాటర్ డెన్సిటీ 1 కాబట్టి నేను పెద్ద దాని గురించి డిస్కషన్ అక్కర్లేదురా. ఈ ఫార్ములా అప్లై చేయండి అందరూ, 2 సార్లు అప్లై చేయండి. ఎందుకంటే 2 సార్లు అంటే డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్
ఇది దేనికంటే ఫస్ట్ కాల్షియం సల్ఫేట్ రా, CaSO4. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ ఫర్ కాల్షియం సల్ఫేట్ రా, CaSO4 రా. మరి వాడు 136 మిల్లీగ్రామ్స్ అని చెప్పాడు రా. కాబట్టి 136 ఇంటూ 10⁻³ ఇందానే రాసినట్లు కాల్షియం సల్ఫేట్ మాలిక్యులర్ వెయిట్ తీసుకోండి రా, అది 136 రా. వాడు కొద్దిగా ఏదోటి ఫ్రాక్షన్స్ రాకుండా ఇస్తుంటాడు రా ఒక్కోసారి. 100 వాటర్ రా 10 క్యూబ్ రా, వెయిట్ 10⁻6 రా. అయిపోయిందిరా మన పని. ఇప్పుడు చూడండి, ఈ 10⁻³ ఈ 10⁻³ 10⁻6 క్యాన్సిల్ అయిపోద్దిరా. 136 మీకు ఆన్సర్ 100 వచ్చిందిరా. 100 ppm. రెండోదిరా ఇంకోటి, డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్. ఓకేనా, డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్. ఈసారి మెగ్నీషియం క్లోరైడ్కి తీద్దాం. మెగ్నీషియం క్లోరైడ్. ఓకేనా, దాని వెయిట్ 190 మిల్లీగ్రామ్స్ అన్నాడు. 190 ఇంటూ 10⁻³ ఓకేనా, బై ఇందా చెప్పాను దీని మాలిక్యులర్ వెయిట్ మెగ్నీషియం క్లోరైడ్ 95 అని, ఇంటూ 100. ఇది కూడా అదే వాటర్లో ఉందిరా, అంటే 10⁻3లోనే ఉంది. 10⁻6 రా, ఇది 200 వస్తుందిరా. రెండు కలిపితే 300 రా, అది నీ ఆన్సర్. 300 రా నీ ఆన్సర్ అది. ఇప్పుడు ఈ ప్రాబ్లం విన్నారు గట్రా. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయండి రా. ఒకసారి ఒక 2 minutes టైం ఇస్తాను నేను. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయొచ్చు, నేను 2 minutes టైం ఇస్తాను. నేను చదువుతున్నారా నెక్స్ట్ ప్రాబ్లం. పవన్ వాయిస్ అదే ఇబ్బంది లేదు కదరా? ప్రాబ్లం కూడా కనిపిస్తుంది కదా, రైట్. ప్రాబ్లం ఏం చదువుతున్నారా? వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ రిక్వైర్డ్ ఫర్, అంటే క్లార్క్స్ ప్రాసెస్ వాడాడ్రా. 100 లీటర్ ఆఫ్ వాటర్ రిమూవ్ టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ 100 ppm డ్యూ టు కాల్షియం బైకార్బోనేట్. అదిరా విషయం. ఒక 1 minute టైం ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్తే నేను వింటాను. చెప్పేదేమో నేను టిక్ చేసి ఉంచాను రా, అది వస్తుందా రాదా నాకు కావాల్సింది. మీరు ఎవడన్నా హ్యాండ్ రైజ్ చేస్తారా, నేను మీకు ఆప్షన్ ఇస్తారా హ్యాండ్ రైజ్ చేసినోడికి? మీ దగ్గర ఇప్పుడు థియరీ ఉందా? ఈలోపు కొద్దిగా నేను రా. పవన్ నీకు ఏమైనా ఆన్సర్ వచ్చిందిరా? ఓకే రైట్. ఇలా మిగిలిన వాళ్ళు కూడా ఆన్సర్ వస్తే హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి.
సరేనా, నేను చెబుతాను. ఒరే ఈ రబ్ చేసి ఒక ఫార్ములా వదిలేసి దానికి వస్తారా? ఏ లేదు, ఆ సాల్ట్ యొక్క మోల్స్ కనుక్కుందాం నా ఉద్దేశం. వాటి డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ 100 ppm అని ఇచ్చాడు. ఇది ఇక్కడ రాస్తాను, డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ 100 ppm. తర్వాత మోల్స్ ఆఫ్ సాల్ట్ నేను అలా వదిలేస్తున్నాను, ఉంచండి, ఇంటూ 100. ఓకేనా, ఇది కాల్షియము కార్బోనేట్ సంగతి. జాగ్రత్త, అది 10 లీటర్ వాటర్ రా. ఇందాక 1 లీటర్ వాటర్ అంటారా, అది 10⁻³ గ్రామ్స్. ఇది 10⁻4 గ్రామ్స్ ఇంటూ 10⁻6. ఇది మొత్తం. దీని అప్పుడు నీకు ఏమైందంటే మోల్స్ ఆఫ్ సాల్ట్ ఏమైందంటారా, మోల్స్ ఆఫ్ సాల్ట్ 10⁻⁻2 ఉన్నట్టు. అంతేగా ఈ 100 క్యాన్సిల్ అవుతుందా? జాగ్రత్త, దాని ఉద్దేశం ఏంటని చెప్పమంటారా, కాల్షియం బైకార్బోనేట్ సాల్ట్ రా, వాడిచ్చిన దాంట్లో 10⁻⁻, వాడిచ్చిందంటే 10⁻4 గ్రామ్స్ ద్వారా 10⁻4 గ్రామ్స్ ఏమని 10⁻4 గ్రామ్స్ అని నా ఉద్దేశం 10 లీటర్స్ లో ఈ వాల్యూ ఉందా, ఏది 10⁻⁻2 మోల్స్ ఉంది. మరి మీకు నేను ఈక్వేషన్స్ చెప్పాను రిమూవల్, అందుకని ఆ థియరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చిందా. కాల్షియం బైకార్బోనేట్ ని కాల్షియం హైడ్రాక్సైడ్ స్లాగ్ లైమ్ కలిపితేరా ఏమొస్తుందని చెప్పానంటే 2 moles కాల్షియం కార్బోనేట్ వస్తుందిరా, ప్లస్ వాటర్ కూడా వస్తుంది. సారీ, కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది, వాటర్ వస్తుంది 2 moles. సరేరా, మొత్తం బ్యాలెన్స్ ఈక్వేషన్ నోట్స్ లో కూడా ఉంది. ఇది 1 mole ఉంటేరా కాల్షియం బైకార్బోనేట్, కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా 1 mole era. అంటే 1 mole రిమూవ్ చేయడానికి 1 mole కావాలి. ఇది 10⁻⁻2 moles కదండి స్టాయికోమెట్రీగా, ఇది కూడా 10⁻⁻2. కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా 10⁻⁻2 moles. మీకు ఆల్రెడీ తెలుసుగా, మోల్స్ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఫార్ములా ఇది. అప్పుడు నీకు వెయిట్ కావాలంటే ఆల్రెడీ వాడుతున్నావా మనం స్టాయికోమెట్రీలో, మోల్స్ ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మోల్స్ నీకు వచ్చినాయిరా 10⁻⁻2 అని, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 74, 0.74 గ్రామ్స్. ఇది నీకు ఇచ్చిన ఆన్సర్, 0.74 గ్రామ్స్. ఇదిరా రైట్. ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఇంకోసారి వినండి ఏం చేశాను నేను. ఆ 10 లీటర్స్ వాటర్, 10⁻4 గ్రామ్స్ వాటర్, దాంట్లో ఈ సాల్ట్ కాల్షియం బైకార్బోనేట్ ఎన్ని మోల్స్ ఉందో క్యాలిక్యులేట్ చేస్తుంది, మోల్స్ ఆఫ్ సాల్ట్. ఆ మోల్స్ ఆఫ్ సాల్ట్ ఎలా వచ్చిందంటే ఇదిగో, ఇది డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ 100 అని వాడే ఇచ్చాడు, ఇది 10⁻⁻2. ఈ ఈక్వేషన్ నేను చెప్పాను, అంటే రిమూవల్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ కాన్సెప్ట్ నేను చెప్పాను. ఇది 1 mole ఉంటే క్లాస్ ప్రాసెస్ ఇది 1 mole కావాలి. ఇదిగో ఇది, కాబట్టి 10⁻⁻2 moles 10⁻⁻2. వెయిట్ ఎంత అంటే 0.7. కాల్షియం 40 మాలిక్యులర్ వెయిట్, OH 17, 2 OH ఉన్నాయి 34, 40 + 34 74. అది నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కూడా అయిన తర్వాత మీకు ఏం డౌట్స్ ఉంటే ఆప్షన్ ఇస్తారా? నేను నెక్స్ట్ ప్రాబ్లం చదువుతున్నారా. A 200 sample of hard water is passed through column of cation exchange resin. ఓకేనా, in which H+ is exhausted by Ca+. దాని ఉద్దేశం ఏంటంటారా, Ca+2 ఆ రెజిన్ లోకి వెళ్ళిపోయి H+ బయటకు వచ్చింది అని అర్థం. ఓకేనా, అది అంటే బయటకి H+ వచ్చింది. The outlet water of column required 50 ml of 0.1 molar NaOH. ఇది బ్యాక్ టైట్రేషన్ అంటారు. అంటే ఆ బయటకు వచ్చిన H+ ని, అంటే ఎక్కడైనా పడుకోవచ్చు స్టాయికోమెట్రీలో, ఇటు అవన్నీ మారిపోతుంది. NaOH 50 ml 0.1 molar కావాల్సి వచ్చిందంట. వాట్ ఈస్ ద హార్డ్నెస్ ఆఫ్ Ca+ ఇన్ ppm? జాగ్రత్త, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అనలేదు రా వాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ Ca+ ఇన్ ppm అన్నాడు. ఇప్పుడు ట్రై చేయొచ్చు ఎవడికి వాడే. వాటర్ రా ఇప్పుడు దాకా ఒకసారి 1 లీటర్, ఒకసారి 10 లీటర్స్ అన్నాడు, ఈసారి డైరెక్ట్ గా 200 grams అన్నట్టు వాటర్. చూడండి అక్కడ బిగినింగ్ లో. రైట్, నువ్వు స్టార్ట్ చేయొచ్చు, చేయండి. ఇది రబ్ చేశాను బోర్డు మీదది. రైట్, 2 minutes టైం ఇస్తారా? అట్లానే
జాగ్రత్త అమ్మా, సార్ టైం ఇచ్చారు కదా, నేను ఎంజాయ్ చేస్తానంటే ఉపయోగం లేదురా, వేస్ట్ అయిపోద్దిరా. సబ్జెక్ట్ నేర్చుకోండి అమ్మా. ఎవరికైనా నేను చెప్పేది అదే సబ్జెక్ట్, మీరు నేర్చుకుంటే మీకే బాగుంటుందిరా. ఇలా కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఎవడు కూడా ఆలోచించుకోగలగాలరా, అప్పుడే సబ్జెక్ట్ వచ్చిందిరా. సరే, ఒకవేళ మీరు చేసి ఉండొచ్చు, ఆన్సర్ కూడా వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఆన్సర్ కూడా అక్కడే ఉంది 500 ppm అని. నేను ఎలా చేస్తున్నా మీరు చూడండి. ఆ పవన్, నీకు ఏమైనా ఆన్సర్ వచ్చిందిరా? లేదు సార్. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH. ఇదేంటి సార్ అంటే, ఆ బయటకు వచ్చిన H ప్లస్ ని వాడు NaOH తోటి క్యారెక్టరైజ్ చేశారు అన్నాడు. అది ఇన్ఫర్మేషన్. ఆ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH ఎంత అంటారా మీకు తెలుసా? మిల్లీ ఈక్వలెంట్స్ ఫార్ములా నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml. వాడు చెప్పిన నార్మాలిటీ 0. ఒక్క నిమిషం బ్రేక్ వచ్చింది కదరా, చిన్న మెసేజ్ రావడం వల్ల బ్రేక్ వచ్చిందిరా. ఆ పవన్ కనిపిస్తుందిరా ఇప్పుడు మళ్ళీ? పవన్ లైన్ లో ఉన్నావురా? ఓకేరా, ఒకసారి చూడండి. రా, ఇబ్బంది ఏం లేదు కదా? ఇదిరా 0.1 మోలార్ 50 ml రా. అంటే ఇది 5 వస్తుంది. అంటే H ప్లస్ మిల్లీ ఈక్వలెంట్స్ 5 రా. జాగ్రత్త అమ్మ, మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H ప్లస్ ఈజ్ ఈక్వల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Ca+2. ఎందుకంటే ఇది వెళ్ళి దాన్ని రీప్లేస్ చేసిందిరా. ఇవి 5 అని తేలిపోయింది నీకు. మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Ca+2. రైట్ రా. ఇప్పుడు రా, మిల్లీ మోల్స్ ఆఫ్ Ca+2 తీసుకుంటే దీనికి n ఫ్యాక్టర్ 2 రా, అందుకని 5/2 అయితే 5/2 మిల్లీ మోల్స్ ఆఫ్ Ca+2 5/2 రా. రైట్, ఒక్క నిమిషం వింటారా? ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను చూడండి ఒకసారి. మోల్స్ ఆఫ్ Ca+2 రా 5/2 ఇంటూ 10⁻³ రా. ఏం లేదు, మిల్లీ మోల్స్ అంటే మోల్స్ లో మార్చి 10⁻³ రా. వెయిట్ ఆఫ్ Ca+2 రా 40 ఇంటూ 5/2 ఇంటూ 10⁻³. ఓకేనా? ఇదిరా, జాగ్రత్తరా. ఇదిరా, ఈయన 200 గ్రామ్స్ రా, వాడే చెప్పాడు 200 గ్రామ్స్ వాటర్ రా ఈ Ca+2. వినపడుతుందిరా అందరికి? 200 గ్రామ్స్. ఇది సింప్లిఫై చేసుకోవచ్చు అనుకోండి. చేసుకోవచ్చు అంటే ఇది ఎంతరా? 20 ఇంటూ 100 రా. ఇదేమన్నా కాబట్టి 0. లేకపోతే అలా వదిలేయచ్చు, నో ప్రాబ్లం.
ఇప్పుడు రా ఒకసారి వినండి అందరూ. ఏం చేశానంటే 20 రా 20 × 500 ఇదన్నా 10⁻³ 0.1 అని చెప్పాను. ఇನ್ನು 10⁶ గ్రామ్స్ వాటర్లో కనుక్కోవాలనుకోండి. వినండి, వెయిట్ ఆఫ్ Ca+2 ఏమైందంటారా 0.1 × 200 by 10⁻6/200 అంటే 200 గ్రామ్స్కి 0.1 ఉంటే 10⁶కి ఎంత ఉంటుంది? ఇప్పుడు ఒక్కసారి ఇది క్లోజ్ చేసి మీతో మాట్లాడతాను నేను. రైట్. ఎరా పవన్, నువ్వు కూడా మ్యూట్ అయిపోయావు, ఒకసారి అన్మ్యూట్ చేస్తారా? అసలు కట్ అయిపోయిందా వీడియో అసలు? పవన్ 26 నంబరే లేదురా. సరేరా, వేరే వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను. హితేష్ ఒకసారి నేను అన్మ్యూట్ చేస్తారా? వాడే కాదు, ఎవడన్నా డౌట్స్ మాట్లాడాలనుకున్నాడు ఈ చెప్పిన మోడల్స్ మీద నాతో మాట్లాడవచ్చు ఇప్పుడు, అంటే ఒక మినిమం క్లారిటీ వచ్చింది కదా. హితేష్ నేను ఒకసారి అన్మ్యూట్ చేశాను చూడరా. హలో సార్. ఓకే, ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం అర్థమైంది నేను ఏం చెప్పాను అనేది? సార్. ఏం చెప్పాను ఒకసారి నాతో నువ్వు చెప్పు. అంటే ఏంటి టార్గెట్ అలా తీసుకురావడంలో? అంటే ప్రాసెస్ చెప్పాలా సార్? ప్రాసెస్ చెప్పాలి. అంటే నేను ఎందుకు అలా చేశాను అనేది పాయింట్ కావాలి నాకు. అంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఈక్వాలెంట్స్ ఈక్వల్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెంబర్ ఆఫ్ మోల్స్ నుంచి వెయిట్ వస్తే పార్ట్స్ పర్ మిలియన్ కనుక్కోవచ్చు. చేస్తాను. 200 గ్రామ్స్ లో వెయిట్ వచ్చింది అంటే ఎంత ఇస్తే అంత. ఇప్పుడు 200 ఇచ్చాడు ఇది. ఓకేరా, మళ్ళీ ఇంకొకసారి అమ్మా, బయటకు వచ్చిన H+ కి NaOH ఎంత కావాలన్నాడు. అప్పుడు NaOH మిల్లీ ఈక్వలెంట్స్, H+ మిల్లీ ఈక్వలెంట్స్ సేమ్ రా. ఈ మిల్లీ ఈక్వలెంట్స్ ఎందుకు బయటకు వచ్చిందంటే Ca+2 లోపలికి వెళ్ళి ఎందుకంటే వచ్చింది, అందువల్ల Ca+2 మిల్లీ ఈక్వలెంట్స్ సమానరా. మిల్లీ మోల్స్ లోకి మార్చాను, అంటే ఈక్వలెంట్స్ లో ఉంచుకోవచ్చు, తప్పేం లేదురా. సరే 5/2 మిల్లీ మోల్స్ అని. మోల్స్ రా 5/2 ఏంటి 10⁻³ వెయిట్ లోకి మార్చాను రా. ఇదిగో ఇలా వచ్చింది 0.1 గ్రామ్. జాగ్రత్త, 200 గ్రామ్స్ కి 0.1 గ్రామ్. పార్ట్స్ పర్ మిలియన్ చెప్పాలంటే 10⁶ కి చెప్పాలిరా. కాబట్టి 0.1 × 10⁶/200 నీ ఆన్సర్. అదే రైట్. ఇలా మిగిలిన ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా డౌట్ ఉందిరా హితేష్ మాట్లాడటానికి నీకేమన్నా? దీంట్లో ఏం లేదు సార్. రైట్, దీంట్లో ఏం లేదంటారు వాడికి. వేరే కూడా ఎవడన్నా ఈ డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ కాన్సెప్ట్ ఏదన్నా డౌట్ ఉంటే ఇప్పుడు అడగొచ్చు నన్ను. లాస్ట్ చెప్పేటప్పుడు అన్నాను రా, బిగినింగ్ లో కొద్దిగా తేడాగా ఉంటాయిరా, మొత్తం వస్తే అదే అర్థం అయిపోద్దిరా. హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఆప్షన్ ఇస్తాను రా. 171 మాట్లాడమ్మా. 171. అరే నేను అన్మ్యూట్ చేస్తాను రా. హలో సార్. ఈ చివరి ప్రాబ్లం లో Ca+2 హార్డ్నెస్ అంటే Ca+2 వెయిట్ అయ్యాలా సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం? అవును. అంటే గనక వాడు ఒక్క నిమిషం నేను చెప్తాను. ఒకవేళ వాడు కాల్షియం బైకార్బోనేట్ అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్ లేదా కాల్షియం క్లోరైడ్, కాల్షియం అలా అడిగాడు అనుకోండి, అప్పుడు వాటి వెయిట్ వేయాల్సి వచ్చేదిరా. ఎరా వినపడుతుందా? ఓకే సార్. ఇప్పుడు ఓన్లీ వాడు కాల్షియం +2 గురించి అడిగాడు, అందుకని వేయలేదు. అందుకని ఈ ప్రాబ్లం కూడా తీసుకున్నాను నేను. అట్ట కూడా అడగొచ్చురా అని, మొత్తం సాల్ట్ కాకుండా అయాన్ వరకైనా అడగొచ్చురా. ఓకే రైట్. కాసేపు లైన్ లో ఉండండి రా, మీ ఇద్దరు ఎటైనా ప్రాబ్లమ్స్ చేయాలి కానీ 20 మినిట్స్ ఉండండి అట్ట. రైట్. ఇక్కడ కంటిన్యూషన్ వింటారా, పాయింట్ వినండి రా. ఇప్పుడు నేను ఇంకో ప్రాబ్లం చెప్తాను రా, అక్కడ ఉన్నాయి కాదు డిక్టేట్ చేసి చెప్తారా, రాసుకోండి అందరూ. డిక్టేట్ చేస్తారా? Calculate degree of hardness. Calculate degree of hardness in terms of calcium carbonate. In terms of calcium carbonate. The solution contains 111 ppm calcium chloride. మీరు క్లియర్ గా విన్నారా? సొల్యూషన్ కంటైన్స్ 111 ppm calcium chloride. 111 ppm calcium chloride.
అసలు డైరెక్ట్ ఓవర్లుగా చెప్పేసి ఆన్సర్ 100 సార్. 100 అంటారా? ఇంకేం డిస్కషన్ అవసరం. ఇందులాగా డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ లో ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఏంటి సార్ అదంటే ppms ఆఫ్ సాల్ట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఇంటూ 100. ఇది మీకున్న ఫార్ములా. ppms ఆఫ్ సాల్ట్ 111 చెప్పాను. కాల్షియం క్లోరైడ్ మాలిక్యులర్ వెయిట్ 111 100 అంటే 100. జాగ్రత్త అమ్మ. దాని ఉద్దేశం ఏంటి చెప్పంటారా అంటే చివరికి వచ్చే కొందిగా కెమిస్ట్రీలో దాంట్లో ఇంటర్నల్ కాంటెంట్ అర్థం చేసుకోవాలి. థియరీ 111 గ్రామ్స్ మిలియన్ గ్రామ్స్ లో కాల్షియం క్లోరైడ్ ఉండాలి. కాల్షియం కార్బోనేట్ ఎంత ఉంటుంది సార్ అంటే 100 గ్రామ్స్ ఉంటుంది. అంతే, అదే ఆన్సర్. ఫార్ములా కూడా దానికి సూట్ అవుతుంది. ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన పెడదాం. డిగ్రీ ఆఫ్ హార్డ్నెస్ నిన్న చెప్పుకునే మోడల్స్ అవి ఎప్పుడు జనరల్ జనరల్ అంటే నిన్న చెప్పుకునే ఒకసారి కానీ నాన్ రిడాక్స్ రిడాక్స్ చెప్పాను. నాన్ రిడాక్స్ లో సింపుల్ యాసిడ్ బేస్, డబుల్ టైట్రేషన్స్, బ్యాక్ టైట్రేషన్స్, అదేవిధంగా ప్రిసిపిటేషన్. రెండవ పక్కన ప్రిసిపిటేషన్ ఏదైనా రియాక్షన్ ప్రిసిపిటేషన్ రావడం అక్కడ స్పెషాలిటీ అనేది. అవతల పక్కన సింపుల్ రిడాక్స్, దాంట్లో బ్యాక్ టైట్రేషన్స్ ఉన్నాయి. అయోడిమెట్రీ, అయోడోమెట్రీ అది నిన్న చెప్పేస్తాను. ఐడిమెట్రీ, ఐడోమెట్రీ అంటే ఐడిన్ యొక్క యూజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు నిన్న ఒక 3-4 ప్రాబ్లమ్స్ వాట్సాప్ లో పెట్టాను. ఇవి ఏంటంటే అవి చెప్తాను. అవి కొద్దిగా బ్యాక్ టైట్రేషన్స్ వాటికి లింక్ అవుతుందా సరిపోతుంది టైము. ఒక్కసారిగా మీకు డిస్ప్లే చేస్తాను ముందు. అంటే మీ దగ్గర కూడా ఉన్నాయి, ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను కాబట్టి. ఓకే, ఒకసారి చూడండి అందరూ. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. 24, 25, 26, 27 చేద్దాం. ఎన్ని అయిపోతాయి అన్ని. ఫస్ట్ 24 స్టార్ట్ చేద్దాం. దాని ఆన్సర్ కూడా 0.9 మోల్ చూడండి అందరూ. 1 mole of equimolar mixture of ferric oxalate and ferrous oxalate will require x mole of KMnO4 in acidic medium. The complete oxidation or complete X is చేయొచ్చు. దాకా మీరు చేయొచ్చు, నాకు ఆన్సర్ చెప్పొచ్చు చేసినోడు. మీ ఇద్దరు నెట్ అన్మీట్లో పెట్టాను కాబట్టి మీకు రాంగ్ అని నాకు చెప్పేసేయండి. ఇది చాలా సింపుల్ చాలా ఈజీగా వస్తుంది కూడా. మరి ఇలా బాలాజీ బుక్ లో ఇవాళ కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ పెడతాను. వర్క్ షీట్స్ కంటే ఇవి ఇంపార్టెంట్ బాగా. అందుకని ఇదే ముందు చేసుకోండి. మరి అందాక 1-2 వర్క్ షీట్స్ అయినాయి సార్ అన్నారు, మిగిలిన తర్వాత చదువురు. కానీ ఈ బాలాజీ బుక్ లో చేయండి. అంటే టైట్రేషన్స్ బాగుంటాయి. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. 1 mole of equimolar mixture of ferric oxalate and ferrous oxalate will require x mole of KMnO4 in acidic medium for complete oxidation. X is అన్నమాట. మీలో ఎవడన్నా ఇద్దరు అయిపోవచ్చు చెప్పండి నాకు ఆన్సర్. ఇంకా నలుగురిని కూడా పెట్టవచ్చురా, కాకపోతే మరి వాయిస్ డిస్టర్బెన్స్ ఎక్కువైపోద్ది, అందుకని ఇద్దరితో ఆఫ్ చేశాను. ఏమో ప్రతిదానికి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయాల్సిన పని లేదురా. నేనే మీకు ఒక హింట్ ఇస్తున్నాను. ఫెరిక్ ఆక్సలేట్ అంటారా Fe2C2O4 టేకన్ ప్రైస్. ఏం సార్ ఇదంటే ఆక్సలేట్ మీద -2 ఉంటుందిరా. ఐరన్ మీద ఫెర్రిక్ అంటే ఇది ఫెరిక్ ఆక్సలేట్ +3 ఉంటుందిరా. మీకు అందరికి ఫార్ములా రాయటం తెలుసు. ఈ 3 ఇటు క్రాస్ చేస్తాను ఇటు. అదే ఫెరస్ ఆక్సలేట్ అనుకోండి, Fe2O4 ఏంటి సార్ అంటే ఇది +2 అది -2 బ్యాలెన్స్ అయిపోద్ది డైరెక్ట్ గా.
ఎరే జాగ్రత్త, ఏ ప్రాబ్లం అయినా నేను చెప్తే ఇంతేనా అనిపిస్తుంది. అది కాదురా, అది పర్లేదు కొంతవరకు, అది అర్థం చేసుకున్నా కొంత. ఇంత ముందు కూడా చెప్పాను 50% ఓకే మీరు సక్సెస్. కానీ ఏది చూసి నీకు అనిపించాలి ఇంతేనా అని, అప్పుడు నువ్వు సూపర్ అవుతావు. మరి హితేష్ అని ఆన్సర్ చెబుతారా? అదే ఎలా వస్తుందో రాలేదు సార్ ఇంకా. సరేరా, ఒక్క నిమిషం నేనే చెప్తాను వినండి. FE +2 రా, FE +3 5 రా, 5 పక్కన పైన పడేయండి అవతల. ఒక ఛాన్స్ రా. C2O4 -2 రా, CO2 5 రా, ఇది ఇంకోటి రా. ఇది దేనికోసం చెప్పారు సార్ అంటే ఇది ఆక్సిడేషన్ రా. ఎందుకంటే నీకు ఇచ్చిన అవతల ఇంకోటి ఇచ్చాడు చూడండి మీకు, ఏంటంటే KMnO4. KMnO4 ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ రా. ఇప్పుడు రా నేను చెప్పేది వినండి, ఇది రబ్ చేశాను రా. FE +2 N ఫ్యాక్టర్ రా 1 రా, ఆక్సిలేట్ N ఫ్యాక్టర్ 2. ఇది కొత్తగా చెప్పలేదు రా, స్టాయికియోమెట్రీ పార్ట్ 1 నేను రిపీటెడ్గా చెప్తున్నారా. ఆడంతా గ్రౌండ్ అంతా అయిపోయింది రా, ఆ గ్రౌండ్ తెచ్చి ఇక్కడ వాడాలిరా. మళ్ళీ వెనక్కి వెళ్దాం సార్ అంటే ఇంకంతే, మన బతుకంతా వెనక్కి రా ఇంకా. ఓకేనా, జాగ్రత్త, పొద్దుగుకులు కుదరదురా. సరేనా? ఎరా నేను ఎవరిని తిట్టలేదురా, ఇంకంతే మనం వెనక్కి పోతుందంటే ముందుకు రావరా. ఆక్సిలేట్ N ఫ్యాక్టర్ 2 రా, రాస్తున్నారు అందరూ? ఇది రబ్ చేస్తున్నారా? ఫెర్రస్ 1, ఆక్సిలేట్ 2. ఒరే FE +3 రా, ఇంకా అసలు నీకు అదేం ఆక్సిడైజ్ అవ్వదురా, ఎందుకంటే అదే మ్యాక్సిమం +3. ఎందుకు చెప్పారు సార్ మీరంటే, దీనికి ఎన్ ఫ్యాక్టర్ రా, దేనికంటే ఫెరిక్ ఆక్సిలేట్ కి 2 × 3 6 రా. ఏంటి సార్ ఈ 2 × 3 అంటే, ఆక్సిలేట్ అయానికి 2 రా, అలాంటి అయాన్స్ ఇక్కడ 3 ఉన్నాయి రా, 6. మరి దీనికి ఎన్ ఫ్యాక్టర్ ఏంటి సార్ అంటే 1 + 2 రా, 3 రా. 1 + 2 3 అని చూడండి. అసలు ఈక్వేషన్ కూడా రాయకుండా నేను వెళ్తున్నాను రా, మీరు కూడా అలా అలవాటు అవ్వండి. దీని ఎన్ ఫ్యాక్టర్ 6, దాని ఎన్ ఫ్యాక్టర్ 3 రా. అయిపోయిందా? ఈక్వలెంట్స్ ఆఫ్ ఫెరిక్ ఆక్సిలేట్ ప్లస్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఫెరస్ ఆక్సిలేట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్స్ ఆఫ్ KMnO4. ఈ రెండు దాంతో రియాక్ట్ అయినా వాడే చెప్పాడు నీకు. ఈ రెండురా, 1 minute, వాడే చెప్పాడు చూడండి అక్కడ 1 mole ఆఫ్ అని చెప్పాడు రా. అసలు విషయానికి వద్దాంరా. ఇక్కడ ఈక్వలెంట్స్ అంటే మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ రా, మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. దేనికి రా? ఫెరిక్ ఆక్సిలేట్. ఇక్కడ కూడా అంతేరా, మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. దేనికి రా? FeC2O4 ఫెరస్ ఆక్సిలేట్. ఇది కూడా అంతేరా, మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. ఇది దేనికి రా? KMnO4 రా. మీకు అందరూ తెలుసు ఈక్వలెంట్స్ ఫార్ములా ఏందిరా? మోల్స్ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. నేను అదే అప్లై చేశాను రా, ఏం చేయలేదు. ఇప్పుడు రా ఒకసారి వినండి, దీని మోల్స్ 0.5 రా. ఎలా చెప్పారు సార్ మీరంటే, వాడు చెప్పాడు చూడండి పైన 1 mole ఈక్విమోలార్ మిక్సర్ అన్నాడు. అంటే ఇది 0.5, అది 0.5 రా, 6 రా. ప్లస్ ఇది 0.5 మోల్స్ రా, 3 రా. అది మోల్స్ ఎక్స్ అన్నాడు వాడు, అదే కనుక్కోమన్నాడు నేను. ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ 5 రా. KMnO4 ఎసిడిక్ మీడియం గుర్తుంది, ఎన్ ఫ్యాక్టర్ 5. అయిపోయిందిరా ప్రాబ్లం, ఎక్స్ వచ్చింది. లైన్ లో ఉన్నారా హితేష్? సార్ ఇప్పుడు ఎంత వస్తుందిరా ఇది సింప్లిఫై చేస్తే? 0.9 సార్. ఓకే. అరే ప్రొసీజర్ అర్థమైందా హితేష్, నేను ఎలా చేస్తాననేది? అర్థమైంది సార్. క్లారిటీ ఉన్నట్టే, రైట్. ఇంకా టైం వేస్ట్ రా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాంరా. స్టార్ట్ చేద్దాం. కాపీ చేసుకోండి అందరూ, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. నేను చదువుతున్నారు నెక్స్ట్ ప్రాబ్లం. 5 grams sample contain only Na2CO3 and Na2SO4. This sample is dissolved and the volume made up to 250 ra. 25 ml of this solution
neutralizes 20 ml of 0.1 molar H2SO4. Calculate the percentage of Na2SO4. ఇది రా క్వశ్చన్ చేయండి. మీకు నేను ఒక విషయం చెప్పమంటారా? H2SO4 యాసిడ్ రా, Na2CO3 బేస్ రా. జాగ్రత్త, Na2SO4 న్యూట్రల్ రా. అంటే ఇండైరెక్ట్ గా నీకు తెలియాల్సింది ఏంటంటే H2SO4 రియాక్ట్స్ విత్ Na2CO3 బట్ నాట్ విత్ Na2SO4. ఇంకంతే. ఈ ప్రాబ్లంలో నీకు తెలియాల్సిందే ఈ విషయం రా. ఓకే, వినపడుతుంది అందరికి? Na2CO3 బేసిక్, Na2SO4 న్యూట్రల్. మీకు ఎవరికైనా తెలిసి ఉంటారా? Na2CO3 రా H2CO3 NaOH అనే రెండు కాంపౌండ్స్ రియాక్ట్ అవడం వల్ల వచ్చిందిరా. H2CO3 వీక్ యాసిడ్ రా, NaOH స్ట్రాంగ్ బేస్. అందుకని దీనికి బేసిక్ నేచర్ ఉంటుందిరా. అంటే బేస్ డామినేటింగ్, యాసిడ్ వీక్, బేస్ స్ట్రాంగ్ అన్నాను. అదే Na2SO4 ఎలా వచ్చిందంటే రా, NaOH H2SO4 అనే రెండు కాంపౌండ్స్ రియాక్ట్ అవుతుంది. NaOH స్ట్రాంగ్ బేస్ రా, H2SO4 కూడా స్ట్రాంగ్ బేస్. అందుకని ఇది న్యూట్రల్. సరే, అదంతా దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనుకోండి. పాయింట్ అయితే ఇక్కడ అదిరా, Na2CO3 reacts with H2SO4. Na2SO4 does not react. నేను విషయానికి వస్తారా? మీరు ఎవరైనా ఆన్సర్ కూడా చెప్పొచ్చు ఈ లోపు. ఇందా చెప్పాను చూడండి, నేను చెప్తే బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను రా మీకు. అది ఫస్ట్ రా, నువ్వు ఈ ప్రాబ్లంలో తీసుకోవాల్సిన ఒక ప్రికాషన్ ఏంటంటేరా, చూడండి, వాడు 250 ml ప్రిపేర్ చేశాడు రా. జాగ్రత్త, అందరికి వినపడుతుందా? దాంట్లో 25 ml రియాక్షన్ లో వాడాడు. ఏనండి, నేనేం చేస్తాను, ఫర్ 20 ml సొల్యూషన్ milli equivalents of Na2CO3 is equal milli equivalents of H2SO4. జాగ్రత్త, ఈ రెండే రియాక్ట్ అవుతాయి. Na2SO4 రియాక్ట్ కాదని చెప్పాగా. మిల్లీ ఈక్వలెంట్స్ అంటారా, నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్. వాడిచ్చిన నార్మాలిటీరా 0.1 ఇంటూ 2 రా. ఏమో వాడిచ్చిన నార్మాలిటీ కదరా, మొలారిటీ 0.1 అన్నాడు. మొలారిటీరా ఆన్సర్ వచ్చింది సార్. వచ్చిందిరా? ఓకే, రైట్ రా, వాడికి వచ్చిందంట. ఒకసారి చూద్దాం. సరేరా, ఇది ఎంత అవుతుందంటే నీకు 20 ఇంటూ 2 40 రా, 0.1 అంటే 4 అయిందిరా. ఒక్క నిమిషం కానీరా, ఒక్క నిమిషం, ఇది 20 కాదురా, 25 ml అని చూడండి. వాడు ఏం చేస్తాడు, 250 తయారు చేసినా 25 ml సొల్యూషన్ వాడాడు. మరి ఫర్ 250 ml సొల్యూషన్ తీసుకున్నప్పుడు రా, మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ Na2CO3 ఎంత అంటారా, 4 ఇంటూ 250/25 రా, అంటే 40 రా. దాదాపు ఇది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకని అంటారా, ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు ఎక్కువ సొల్యూషన్ తీసుకొని చేయలేమరా, అది అందుకని తక్కువ తీసుకొని చేస్తారు. అంటే టెస్టింగ్ కదా. రైట్, ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్కి ఇస్తారా, బాడీలో బ్లడ్ మొత్తం తీస్తారా, తీయరు, కొద్దిగా తీసుకుంటారు. మీకు లాజిక్ అర్థం కావడం కోసం ఆ మాట అన్నాను. ఓకే, రైట్. అంటే 25 ml తీసుకుంటే 4 ఉంటే 250 ఎంత ఉంటే 40 మిల్లీ ఈక్వలెంట్స్ అయినా ఆటోమేటిక్ వెయిట్ వస్తుంది కదరా. గుర్తుందా నేను ఫార్ములా? వెయిట్ ఆఫ్ Na2CO3 మిల్లీ ఈక్వలెంట్ ఇంటూ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ బై 1000. మిల్లీ ఈక్వలెంట్స్ ఎంత 40, దీని గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ 53/1000. ఓకే, ఎటు లైన్ లో ఉన్నా కానీ నువ్వు చెప్పరా ఒకసారి, ఈ వెయిట్ ఎంత వచ్చిందమ్మా? 2.12 సార్. 2.12 వచ్చిందంట వాడికి. ఓకేరా, జాగ్రత్తరా. వాడు అడిగింది ఏంటంటారా, Na2SO4 రా, కాబట్టి 5 grams లో ఇది కదా. వాటి పర్సెంటేజ్ ఆఫ్ Na2SO4 అంటారా. ఓకేనా,
5 - 2.12 అంతేగా మిగిలిందే కదా బై 5 × 100. సరే వాడి క్యాలిక్యులేషన్ కూడా అయిపోయింది కాబట్టి మాట్లాడుతుంది ఎవరురా హితేషేనా? ఎస్ సార్. 57.6 వచ్చిందిరా? ఎస్ సార్. రైట్, రాసేసుకోండి, ఇంకేం స్పెషాలిటీ లేదురా. రైట్, ఇప్పుడు దాని కింద ప్రాబ్లం చేద్దాం రా అందరూ. 26 an impure sample of, టైం లేదురా, స్టార్ట్ చేద్దాం. an impure sample of sodium oxalate weighing ఎంతరా వెయిట్ క్లియర్ కనిపించట్లేదు. 0.2 సార్. నీకు ఏమైనా కనిపిస్తుందిరా? 0.2 సార్. 0.2 అంట. సరే పర్లేదు, దాని గురించి ఏముందిలే కానీ చివరి క్యాలిక్యులేషన్ అప్పుడు చూద్దాం. ముందు ప్రాబ్లం సంగతి చూడండి, నేను వెరిఫై చేస్తాలే. ఈజ్ డిజాల్వ్డ్ ఇన్, అంటే మీ దగ్గర బుక్స్ ఉన్నా చూడొచ్చు, ఇది ఇందా చెప్పాను బాలాజీ అంటారు. ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ aqueous solution of H2SO4, అంటే H2SO4 అంటే ఎసిడిక్ మీడియం రా, అంతే, అంతకంటే లేదు. అండ్ సొల్యూషన్ ఈజ్ టైట్రేటెడ్ at 70 degrees రిక్వైరింగ్ 45 ml ఆఫ్ 0.02 molar KMnO4 అంట. జాగ్రత్త, అది తీసుకొచ్చి దీంతో టైట్రేట్ చేశాడు రా. సో ద ఎండ్ పాయింట్ ఈజ్ ఓవర్ రన్, అంటే ఎక్కువ కలిపాడు అనరా, రియేజెంట్ ఎక్కువ కలిపాడు అండ్ బ్యాక్ టైట్రేషన్. మొన్న కూడా చెప్పాను, రియేజెంట్ ఎక్కువ కలిపితే బ్యాక్ టైట్రేషన్ అవుతుంది అని. అంటే ఏంటంటే సోడియం ఆక్సిలేట్ KMnO4 తోటి రియాక్ట్ అవుతుందిరా. కలిపే KMnO4 అనేది ఎగ్జాక్ట్ గా సరిపోయినంత కాదురా, ఎక్కువ కలిపాడు, అంటే వాడు తెలియదు కదా, అందుకని కలిపేశాడు. ఆ ఎక్స్ట్రా ఉన్నదిరా, బ్యాక్ టైట్రేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్, అంటే ఎక్స్ట్రా KMnO4 రా 10 ml ఆఫ్ 0.1 molar ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్, అది రిక్వైర్డ్ అయిందంట. ఫైండ్ పర్సంటేజ్ ప్యూరిటీ, అంటే ఏం లేదురా, నువ్వు సోడియం ఆక్సిలేట్ వెయిట్ కనుక్కుంటే, సోడియం ఆక్సిలేట్ వెయిట్, ఆ వెయిట్ టోటల్ వెయిట్ పైన ఇచ్చాడు వాడు, ఇందాక మనం అనుకున్నాం చూడండి, సరిగ్గా కనిపించలేదు. అది సోడియం ఆక్సిలేట్ వెయిట్ బై టోటల్ వెయిట్ × 100 ప్రాబ్లం వచ్చేస్తుందిరా. రైట్, సరే ఇవాళ చెప్పి ఆపేస్తారా? 27 మీరు ట్రై చేయండి, రాకపోతే నేను చెబుతాను మళ్ళీ అది కూడా. ఒకసారి చేయండి, ఇది మీకు ఒక 2 minutes టైం ఇస్తాను. ఒరే ఎవడొకడు చేస్తాడు ఆన్సర్ చెప్తాడు అని వెయిట్ చేయొద్దు. ఎవడొకడు చెప్తాడు నిజంగానే ఆన్సర్, అది కాదు మ్యాటర్. ఇలా మీరు చేసినట్లో కనుక ఏమైనా అబ్జెక్షన్స్ లేకపోతే క్లారిటీస్ లేకపోతే వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి రా, మీకు సొల్యూషన్స్ పెట్టేస్తాం. జాగ్రత్త అమ్మా, నేను క్లాస్లో సెలెక్ట్ చేస్తుందిరా, ఒక్కొక్క ప్రాబ్లం రా 4-5 ప్రాబ్లమ్స్ ఈక్వల్ రా, అంటే అన్ని డైరెక్షన్ లో ఉన్నట్టు చెప్తున్నాను. అంటే వన్స్ అవి కనుక మీరు మైండ్కి ఎక్కిస్తే సబ్జెక్ట్ వచ్చేస్తారా. స్టార్ట్ చేద్దామా? ఆన్సర్ చెప్పొచ్చు చూడండి వచ్చినోడు. సరే నేను చెప్తాను వినండి. టోటల్ మిల్లీ ఈక్వలెంట్స్ నాకు 75 వస్తుంది సార్. వచ్చిందా బాలేదనండి. టోటల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ KMnO4, వాడు చెప్పిందిరా KMnO4 నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml రా. నార్మాలిటీ చెప్పలేదురా, మొలారిటీ చెప్పాడు చూడండి, 0.02 అన్నాడు. 0.02 × 5 రా, ఎందుకంటే యాసిడ్ మీడియంలో KMnO4 ఫ్యాక్టర్ 5. అవన్నీ గుర్తుండాలని చెప్పాను, లేకపోతే నీ వల్ల కాదురా ప్రాబ్లం చేయటం. 5 వాల్యూమ్ ఎంత అన్నా అంటే 45 అన్నాడు రా. సరే ఇది మల్టిప్లై 0. ఇది 4.5 రా. ఒక్క నిమిషం. తర్వాత ఆక్సాలిక్ యాసిడ్ రా, మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2C2O4 ఆక్సాలిక్ యాసిడ్. ఇలా ఇందాక కూడా చెప్పాను, ఆక్సిలేట్ అయానికి ఎన్ ఫ్యాక్టర్ 2 రా, రాసుకోండి. ఆక్సిలేట్ అయానికి ఎన్ ఫ్యాక్టర్ 2. దేనికోసం అన్నానంటే మళ్ళీ ఇదే ఫార్ములా, దాని నార్మాలిటీ
0.1 రా ఇంటూ 2 రా ఇన్ఫాక్ట్ సారీ మొలారిటీ 0.1 నార్మాలిటీ ఇంటూ 2 రా ఇంటూ 10 రా వాల్యూమ్ ఇది 2 వచ్చిందిరా. జాగ్రత్త అమ్మా, ఎక్స్ట్రా ఉన్న KMnO4 కి ఇది వాడాడు కదా, కాబట్టి KMnO4 used for sodium oxalate అని నీకు ఇచ్చిన మెటీరియల్ NaDC is equal total milli equivalents of KMnO4 బ్యాక్ టైట్రేషన్స్ మొత్తం ఇలానే ఉంటాయిరా మైనస్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2C2O4. అంటే దాని అర్థం ఏంటంటేరా సోడియం ఆక్సిలేట్ తోటి మిగలగా మీ KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అయింది కనుక దీంతో ఎంత రియాక్ట్ అయిందంటే ఇదిగో ఇలారా, అది 4.5 రా, ఇది 2 రా, 2.5. అంటే దాని అర్థం ఏంటంటే KMnO4 4.5 ఉంది, 2.5 అయినా సోడియం ఆక్సిలేట్ తోటి రియాక్ట్ అయిందా, 3 అయినా ఆక్సాలిక్ అయిపోయిందిరా. Therefore, milli equivalents of sodium oxalate is equal ఇవేరా milli equivalents of KMnO4 used for Na2C2O4. బ్యాక్ టైట్రేషన్ లో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఇదేరా 2.5 రా సోడియం ఆక్సిలేట్ మిల్లీ. అప్పుడు రా మిల్లీ మోల్స్ ఆఫ్ సోడియం ఆక్సిలేట్ అంటారా Na2C2O4 2.5/2 రా, ఎందుకంటే మిల్లీ మోల్స్ రా, దానికి n ఫ్యాక్టర్ 2 కాబట్టి మిల్లీ మోల్స్ రా. మోల్స్ ఆఫ్ Na2C2O4 అంటే వెయిట్ కోసం వెళ్తున్నారు నేను, అది మీకు అర్థమయ్యే క్వాలిఫైడ్. 2.5/2 ఇంటూ 10⁻³ అప్పుడు వెయిట్ రా, అంటే డైరెక్ట్ కూడా కనుక్కోవచ్చు అనుకోండి, వెయిట్ ఆఫ్ Na2C2O4 మోల్స్ రా 2.5/2 ఇంటూ 10⁻³ ఇది మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయండి రా, ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంతరా 134 అంటారా. ఏం లేదురా, సోడియం 23, 2 సోడియం 46, C2 2 24, 2 కలిపితే 12 × 2, ఆక్సిజన్స్ 64. మర్చిపోయాను రా, ఇటు చెప్తున్నారు ఆన్సర్ వచ్చిందిరా. ఎస్ సార్. ఈ వెయిట్ ఎంత వచ్చిందమ్మా ఇప్పుడు, ఇది సోడియం ఆక్సిలేట్ వెయిట్ 167.5. 0.1675 అంటారా. ఎస్ సార్, 0.16. 0.1675. అంటే మీ వాయిస్ బాగా చిన్నగా వస్తుంది, నా వాయిస్ బాగా వస్తుందిరా. బాగా వస్తుంది. మీ వాయిస్ చిన్నగా వస్తుంది, నా వాయిస్ బాగానే వస్తుందా అన్నాను. బాగానే వస్తుంది సార్. అయిపోయింది ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. ఈజ్ ఈక్వల్ మీరు చెప్పినట్టు ఆన్సర్ ఎంత అమ్మది 83.7. సరే, దాని కింద 27 ప్రాబ్లం మీరు చేయండి రా, లేకపోతే నేను చెబుతాను. నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఆగండి రా, మిగిలిన వాళ్ళు వెళ్ళొచ్చురా. ఒక 1 minute. మాట్లాడాలనుకున్న హ్యాండ్ రైజ్ చేయండి రా. 152 మాట్లాడమ్మా, అన్మ్యూట్ చేస్తాను రా. 152. హలో సార్. సార్ వర్క్ షీట్ లో డౌట్ ఉంది సార్. వర్క్ షీట్ లో డౌట్ రా, ఇంక ఇప్పుడు కుదరదు కానీ టైం అయిపోయింది. నాకు ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో పెట్టరా. నేనేమేంట్రా చేతుంది సార్. ఓకే రా, ఒకసారి వాట్సాప్ గ్రూప్ లో పెడితే నీకు చిన్నదైతే సొల్యూషన్ పెడతారా, లేకపోతే క్లాస్ లో చెప్తాను, ఏం పర్లేదు. ఓకేనా? ఓకే. ఓకే, ఇంకేమైనా మాట్లాడతారా? సరేరా, మీటింగ్ క్లోజ్ చేద్దాం.